హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ టూ ట్రైలర్ గురించి బా. నిజానికి వార్ టూ ట్రైలర్ చూసిన తర్వాత నాకు హీరో జూనియర్ ఎన్టీఆర్ గారా లేకపోతే మన రుతిక్ రోషన్ గారా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది బా. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటివరకు మనకైతే తెలుసు భయ. అలాగే కొంతమంది అయితే విలన్గా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే కొంతమంది 10 నిమిషాలు ఉంటారు, 20 నిమిషాలు ఉంటారు, అట్లా ఏదేదో చెప్పుకుంటూ వస్తున్నారు భయ. వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది భయ, అసలు జూనియర్ ఎన్టీఆర్నే హీరోనేమో అన్న టైప్లో అనిపించింది. అంత లెంత్లో ఉన్నది క్యారెక్టర్ మొత్తం. అసలు అక్కడ ఎవ్వరూ తీసిపోకుండా చూపించారు భయ. మనకు త్రిబుల్ ఆర్ సినిమాకి ఏ రకంగా అయితే తీసిపోకుండా చూపించారో హీరోకి పోటీతో, అంతకు మించి అయితే ఇందులో చూపించినట్లయితే నాకు అనిపించింది భయ. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాతో పోటీ అని కూలీ చెప్పారు కదా, 100 కూలీ సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమాని అయితే కొట్టలేవు అన్న టైప్లో అనిపిస్తుంది భయ. నాకైతే మాత్రము ఆ రేంజ్లో అనిపించిన ట్రైలర్ అయితే. ఇంకా ఈ ట్రైలర్ని బేస్ చేసుకుని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి భయ, మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. పర్టికులర్గా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సీన్లు అయితే అసలు ఒక రేంజ్లో అయితే తీసిపోయారని చెప్పొచ్చు భయ. కొన్ని యాక్షన్ సీన్స్కి అంటే మన జూనియర్ ఎన్టీఆర్ని రుతిక్ రోషన్ గారు అయితే అసలు డామినేట్ చేసినట్టుగా అయితే అనిపించలేదు భయ. ఎంతసేపటికి మన జూనియర్ ఎన్టీఆర్ని డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అది చూస్తున్నంతసేపు నాకు ఒక్కటే థాట్ భయ, అసలు ఇలాంటి కాన్సెప్ట్తో అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా 14వ తారీఖున ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ. నిన్ననే చూసాము, అంటే ట్రైలర్ సందర్భంగా మనం చూసాం భయ, స్కైలో వార్ 2 అని చెప్పేసి వేయడము, ఎన్టీఆర్ వార్ 2 అని చెప్పేసి వేయడము. అది అసలు ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో అది కూడా వేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఇలాంటి థాట్స్ ఓన్లీ ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే వస్తాయి. అలాగే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది భయ. ఎక్కడ మనం చూసుకున్నా కూడా ఒకటి 6 ప్యాక్స్లో కనిపిస్తాడు. ఆ షాట్ చూసుకుంటే మాత్రం మొత్తం హోల్ మన దీనికే ఒక హైలైట్గా అనిపించింది. అలాగే ఫ్లైట్ మీద ఫైటింగ్ కానీ అసలు సినిమా చూస్తున్నంతసేపు మనకు మెంటల్ ఎక్కుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ. ఎక్కడ కూడా చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా, ఎన్టీఆర్ అన్నది అసలు క్యారెక్టర్ చిన్నగా ఉంటుంది, 10 నిమిషాలు ఉంటాడు, విలను అది ఇది అని చెప్పేసి. నాకు ఎక్కడ కూడా విలనిజమే కనపలేదు భయ, మొత్తం హీరో అని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే మన రుతిక్ రోషన్ గారు విలన్ అన్నట్టు అనిపించింది భయ. ట్రైలర్ బాగా గమనిస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. నాకే అనిపించిందే లేకపోతే చాలామందికి అనిపించింది, నేను కింద కామెంట్లో చూస్తే అదే అనిపిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.